నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా, నిరంతరం నాపై చూపినా నిత్య తేజుడా యేసయ్యా. నీ వాత్సల్యమే నాపై చూపిల్చిన, నీ ప్రేమను వివరించనా, నన్ను నీ కోసమే ఇలా బ్రతికిల్చిన జీవాధిపతి నీవయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ఈ ప్రార్థన కూడికకు వచ్చినందుకు మీ అందరికీ వందనాలు. మమ్మల్ని ప్రేమించి మా ఆహ్వానాన్ని అందుకొని మీరు వచ్చినందుకు మరొకసారి చెప్పండి వందనాలండి. నమస్కారాలు కాదు, వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, పరిశుద్ధ బైబిల్ నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 125వ కీర్తన, 125వ కీర్తన 2వ వాక్యాన్ని దయచేసి మనం చదువుకుందాం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథ లేఖనములో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రజల చుట్టూ ఉంటాడంట. ఎలా ఉందంటే ఆయన అంటాడు, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు నేను నా ప్రజల చుట్టూ ఉంటాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. చూడండి, ఈ వాక్య భాగంలో యేసయ్య ఇలా చెప్పారు, దేవుడు మన చుట్టూ, మనం ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా యేసయ్య తన కంచెను ఉంచుతాడు. దేవుని కాపుదల మన చుట్టూ ఉంటుంది. అయితే ఈ చదవబడినటువంటి విషయంలో కీర్తనాకారుడు చాలా చక్కగా చెప్పాడు. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టు దేవుడు మన చుట్టూ ఉంటాడు అనే మాట ఆయన తెలియచేస్తున్నాడు. దేవుడు ఎంతకాలం ఉంటాడు అనేవంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ రాశాడు, నిత్యము అనేవంటి మాట రాయబడి ఉంది. నిత్యము అంటే ఎప్పుడు దాకా అండి? చెప్పండి, ఎప్పుడు దాకా? ఎప్పుడు దాకా ఉంటాడంట? నిత్యము ఆయన మన చుట్టూ ఉంటాడు. దేవుడు ఏ ప్రజలకు దేవుడు చుట్టూ ఉంటాడో, ఎవరికి తన కాపుదల ఉంటుందో ఆ వ్యక్తికి ఎవరు ముట్టడానికి వీలు? చెప్పండి, ఎవరు ముట్టడానికి వీలు లేదు. ఎందుకని ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, సాతాను యోబు దగ్గరికి వెళ్ళాడు. తనకున్నదంతా లైన్ చేసేసాడు. యోబుకున్న ఆస్తి ఐశ్వర్యం అంతా కూడా అన్నీ పోయాయి. అయిపోయిన తర్వాత దేవుడు సాతానును అడిగినప్పుడు చెప్తున్నాడు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావంటే, యోబు దాకా వెళ్ళి వస్తున్నాను. మరి ఏమైంది, ఏంటి సంగతి అంటే, మరి ఆయన సంగతి ఏమైనా ఆలోచించావంటే, అప్పుడు అంటాడు, ఆయన చుట్టూ నీ కంచె ఉంది అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, సాతాను యోబును ముట్టలేక పోయాడు. పోవటానికి గల కారణం ఏంటంటే, తను ముట్టకపోవటానికి గల కారణం ఏంటంటే, ఆయన చుట్టూ ఏముందంట? దేవుని యొక్క కంచె.
అట్లాగే ఇక్కడ అంటున్న మాట ఏంటి? యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుడు చక్కగా ఈ వాగ్దానాన్ని చేస్తున్నాడు. చక్కటి మాటను మనకు అనుగ్రహించాడు. దేవుడు మన చుట్టూ ఉండాలి అంటే, తన కంచె ఉండాలి అంటే మనం ఆయనకు నమ్మకస్తులుగా ఉండాలి, విధేయత కలిగిన వారమై ఉండాలి, దైవ భయం కలిగి వాక్యానుసారంగా ఆత్మీయ జీవితంలో కట్టబడాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో మరొక మాట కూడా రాయబడింది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొంచున్నది అనే మాట, ఆశపడుచున్నది అని అర్థం. అయితే నీ ఆశ నెరవేర్చబడాలంటే నీవు దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని మాటలను జాగ్రత్తగా వినాలి, వాక్యం మీద మనస్సు ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని బైబిల్లో రాయబడినటువంటి మాట, మన చుట్టూ పర్వతములు ఉన్నట్టు దేవుడు మన చుట్టూ ఉంటాను అనే ఒక మాట. అందుకని ప్రేమేందేని బిడ్డలారా, యెరూషలేము చుట్టూ ఎటువైపు చూసినా ఇప్పుడు కొండలే ఉంటాయి, పర్వతాలు చుట్టుపట్ల కొండలే. అందుకని ఆ మాటను పోల్చాడు. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టు నేను మీకు తోడై ఉంటాను అని అర్థం. అంటే అర్థం ఏంటి? ఇంకా ఏ అపాయము రాదని, ఏ తెగుళ్ళు నీకు సమీపించదని, ఏది కూడా నీ దరి చేరటానికి వీలు లేదని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని మనకు బోధిస్తూ ఉన్నారు. అందుకని ప్రేమేందని బిడ్డలారా, దానికి ఉదాహరణగా మనం చూస్తే యోబు గారిని తనకున్న ఆస్తిని మీద అధికారం చేయగలిగాడు, కానీ యోబు గారిని ముట్టడానికి సాతానుకు ఎటువంటి అధికారము లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా తెలియచేశారు. అందుకని కీర్తనకారుడు ఈ మాటను చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ది లార్డ్. మొదటి వాక్యములో మనం చూసినట్లయితే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, దేవుడు మన చుట్టూ తన కంచెను ఉంచాలి అంటే మనం ఏం చేయాలంట? చెప్పండి, ఏం ఉంచాలండి? చెప్పండి. నమ్మకం అనేది చాలా అవసరం. చూడండి, యేసు ప్రభుకు 12 మంది శిష్యులు అండి. ఈ 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యోధ నమ్మకస్తుడా అపనమ్మకస్తుడా? చెప్పండి, ఎవరండి? నమ్మకస్తుడా అపనమ్మకస్తుడా? అంటే యేసయ్యను పట్టించే విషయంలో మాత్రం నమ్మకస్తుడే. యేసయ్యను పట్టించే విషయంలో నమ్మకస్తుడు. ఎట్టి పరిస్థితుల్లో నేను ఇతన్ని కైపచారుల చేతికి ఇతన్ని అప్పగించాలి అని వారికి నమ్మకంగా పనిచేశాడు. ఎవరికి? సాతాను సంబంధులైన వారికి నమ్మకంగా ఉండి వారికి పనిచేశాడు. అయితే చివరికి వాళ్ళ పరిస్థితి ఏమైందండి? మిగతా శిష్యులు యేసయ్య మీద నమ్మకంతో, ఆయన మీద ఉన్న ప్రేమ విశ్వాసమును బట్టి మిగతా 11 మంది శిష్యులు వారి పేర్లు చరిత్ర గ్రంథాల్లో రాయబడి ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో వారి గురించి ఈరోజు మాట్లాడగలుగుతున్నాం. కానీ ఇస్కరియోతు యూద చివరికి యేసు ప్రభువుని ఏం చేశాడంట? అమ్మేశాడు. కానీ చివరికి ఏమైందంటే యేసు ప్రభు కంటే ముందే తన ప్రాణాన్ని తానే పోగొట్టుకున్నాడు. తన ప్రాణానికి తానే ఉత్తరవాదిగా మారిపోయాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఇక్కడ చక్కగా చెప్పబడినటువంటి మాట ఏంటంటే, దేవుడు నిత్యము మన చుట్టూ తన కాపుదల ఉండాలి అంటే మనము దేవుని యందు నమ్మిక ఉంచాలి అని చెప్పబడింది. అందుకని యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము
నిలుచు సియోను కొండవలె వారు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారు కదల్చబడకపోవటానికి గల కారణం ఏంటంటే దేవుడు వారి చుట్టూ కాపుదల. మరి యోబు గారు కూడా విశ్వాసంలో బలపరచబడటానికి దేవుని విషయంలో పట్టుదల గలవాడై పట్టు విడవక విశ్వాసమందు స్థిరపరచబడిన వాడై ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా ఎవరి మాటలకు లోబడక దేవుని సన్నిధిని కోల్పోకుండా యోబు గారు అలాగే నిలబడిపోయారు. మరి ఈ రోజున ప్రేమేంది బిడ్డలారా, ఈరోజు వచ్చినటువంటి వాళ్ళు మరొక వారంలో వారు కనపడరు. ఈ సంవత్సరం మందిరంలో నడిపించబడేటువంటి వాళ్ళు మరొక సంవత్సరంలో వారు కనపడరు. కనపడకపోవడానికి గల కారణం ఏంటంటే వారు విశ్వాసమందు స్థిరపరచబడిన వారు మాత్రము కాదు. విశ్వాసమందు స్థిరపరచబడిన వాళ్ళు వాక్యమునందు కట్టపడతారు. దేవుని సన్నిధిలో వారు నిలిచి ఉంటారు. అందుకని వాక్యమునందు స్థిరపడని వంటి వాళ్ళు ఏమవుతారంటే కదల్చబడతారు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది అంటుంటారు, అంతకుముందు వాళ్ళు బాగా వచ్చేవాళ్ళు, మందిరానికి పరిచర్య బాగా చేసేవాళ్ళు. ఏంటంటే మేము కూడా పరిచర్య చేసేవాళ్ళం కాదు, ఒకప్పుడు వాళ్ళే పరిచర్య చేసేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు పూర్తిగా మానేశారంటే అర్థం ఏంటి? సాతాను వాళ్ళని ఏం చేశాడంట చెప్పండి. సాతాను ఏం చేశాడండి? వాళ్ళని పట్టుకొని లాక్కెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటి వ్యక్తులు చెప్పుకోవటానికి మాత్రమే కానీ దేవుని సన్నిధిలో వారు కృతజ్ఞత కలిగి మాత్రం ఉండరు. అందుకని కీర్తనకారుడు ఇలా చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆయన అంటాడు, పర్వతముల చుట్టూ యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటాడట. ఎవరి చుట్టూ ఎప్పుడు దాకా ఉంటాడండి? నిత్యము అయినా మన చుట్టూ తన కాపుదల అనేది మన చుట్టూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట కూడా చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట రాస్తుంది. యెషయా గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే 49వ అధ్యాయము, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వచనంలో ఒక చిన్న మాట రాయబడింది. అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల ఎద్ద వారిని నడిపించును. హల్లెలూయా. చూడండి, చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఎవరైతే దేవుని కాపుదలలో ఉంటారో, ఎవరైతే దేవుని సన్నిధిలో నిలిచుంటారో, ఎవరైతే వాక్యాన్ని విని మనస్సును మార్చుకొని ప్రభు సన్నిధిలో స్థిరపరచబడతారో వారిని దేవుడు ఏం చేస్తాడంట? కరుణిస్తాడు అనేవంటి మాట మనకు కనిపిస్తుంది. అందుకని ఇక్కడ అంటున్నాడు, వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు. ఎక్కడికి తీసుకెళ్ళాడంటండి? నీటి బుగ్గల ఎద్దకు వారిని నడిపించెను అనేవంటి మాట మనకు కనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పెద్దోళ్ళు అంటుంటారు, కలిసి ఉంటే చెప్పండి, కలిసి ఉంటే కలదు సుఖం అంట. ఒంటరిగా ఉంటే ఆ సంతోషం ఉంటుందండి, సమాధానం అనేది ఉంటుందా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం అందరం ప్రార్థన పెట్టుకున్నాం, సరే ఒక పూట వేస్ట్ చేసుకుంటాం. ఎందుకని? ఉదయం నుంచి నైట్ 10 గంటల దాకానో 9 గంటల దాకానో దేవునితో గడుపుదామనే ఆశతో మనం ఇక్కడికి వచ్చాం. ఈ కొంతమంది ఏమంటారంటే వాళ్ళకేం పని లేదు పాడు లేదు, అందుకని ఇలాంటివి పెట్టుకుంటుంటారు. మాకు అన్ని పనులు ఉంటాయి, ఎక్కడ కుదురుతుంది మాకు అని ఏం చేస్తారండి చెప్పండి? ఏం చేస్తారు? వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటుంటారు. నేను అంటాను, ఇప్పుడు ఎండకు పనికి వెళ్ళావు, ఎండ బెట్ట కొట్టింది అనుకో, నీకు ఇచ్చే 1000 రూపాయలు సరిపోతాయి? హాస్పిటల్కి సరిపోతాయా? చెప్పండి, సరిపోతాయా? ఓ 2-3 రోజులు కూలి ఒక 3000 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి. అప్పుడు సాయంత్రానికి ఇంటికి వచ్చి అనుకుంటాడు, శుభ్రంగా ఇంటి దగ్గర ఉన్న చర్చికి వెళ్ళిన ఆ 1000 రూపాయలు మిగిలాయి కదా అని ఎప్పుడు ఆలోచన చేస్తారు చెప్పండి? అంతా అయిపోయిన తర్వాత. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, చెడు ఆలోచన, చెడు అభిప్రాయంతో
కొంతమంది ఏం చేస్తారంటే దేవుని కృపను దూరం అయిపోతూ ఉంటారు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఇక్కడ చక్కగా చెప్పాడు, మన దేవుడు ఎవరై అంటే, ఒకటి మనల్ని కరుణించువాడు, రెండోది నీటి బుగ్గల యొద్ద మనల్ని నడిపించగలిగాడు. అంటే వాక్య ఉపదేశం కలిగినటువంటి సంఘంలో ఆయన మనల్ని నడిపిస్తాడు. వాక్య ఉపదేశం కలిగినటువంటి సంఘ సహవాసములో నిన్ను స్థిరపరిచి ఆయన నిన్నేం చేస్తాడంటే తృప్తిపరుస్తాడు. దేవుడు నిన్నేం చేస్తాడంటే తృప్తిపరుస్తాడు. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటి? కాబట్టి వారికి ఆకలైనను దప్పికైనను కలదు, ఎండైనను చెప్పండి ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు? ఎండ మామూలైనను ఎండైనను వారికి తగలదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే మనల్ని కరుణిస్తాడో, దేవుడు ఎప్పుడైతే మనల్ని ఆయన నడిపిస్తాడో, ఆ నడవడికలో మనం ఎప్పుడైతే ఉంటామో, ఆయన మార్గంలో ఎప్పుడైతే మనం ఉంటామో మనం కాపాడబడతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు గొర్రెల కాపరి తన మందను తోలుకొని వెళ్తాడు. తోలుకొని వెళుతూ ఉన్నప్పుడు ఈ గొర్రెలు అన్నీ కలిసి వెళ్తాయా? చెప్పండి, అన్నీ కలిసి వెళ్తాయా? కలిసి వెళ్తాయా? వేరువేరుగా వెళ్తుంటాయా? చెప్పండి, ఏం చేస్తాయండి? ఏదో ఒకటి తప్పించుకొని అటో ఇటో పోతూ ఉంటాయి. తన కంటికి ఏదైనా పచ్చ కనపడింది అనుకోండి, తినాలనే ఆశతో వెళ్ళిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. కాపరి మాటకు లోబడకుండా వెళ్ళిపోతుంటాయి కొన్ని గొర్రెలు. ఆ గొర్రెలు ఏమవుతాయంటే చివరికి తోడేళ్ళు చేతుల్లో పడిపోద్ది. ఈ ఒంటరిగా ఉన్న దాన్ని తోడేళ్ళు ఏం చేస్తుందంటే కనిపెడుతుంది. కనిపెట్టి దాన్ని ఏం చేస్తుందండి? చంపుకొని తినేస్తుంది. కానీ ప్రభు నమ్మిన ప్రతివాడు దేవుని సన్నిధికి వస్తుంటాడు, ప్రార్థన చేసుకుంటాడు. కొంతమంది ఏం చేస్తారంటే ఏమి వెళ్తారని నిర్లక్ష్యంతో వైదొలిగిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళని సాతాను ఏం చేస్తాడండి? బాగా వాడుకుంటాడు. సాతాను వారిని వాడుకొని చివరికి నిరాశ చెందేటట్లు చేస్తాడు. అందుకని ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చక్కగా ఈ మాటను చెప్పాడు. వారి యందు చెప్పండి కరుణించువాడు. ఎవరి యందు? దేవుడు ఎవరినైతే నడిపిస్తారో వారిని కరుణిస్తారు. ఒకటి మనం గమనించాలి. యేసు ప్రభు వారు వెళుతుంటే ఒక ఆయన కళ్ళు కనపడక కేకలేస్తున్నాడు. ఈ మార్గాన్ని వెళుతుంది ఎవరిని కేకలేస్తున్నాడు. కేకలు వేస్తున్నప్పుడు ఒక ఆయన చెప్పాడు, యేసు ప్రభు వారి మార్గాన్ని వెళ్తున్నాడు బాబు అంటే, ఆయన ఏం చేశాడంటే ఇంకా గట్టిగా చెప్పండి, ఇంకా కాస్త గట్టిగా కేకలేసాడు. గట్టి కేకలేసేసరికి ఆ మాట ఎవరికి వినపడిందండి? యేసయ్యకు వినపడింది. ఇప్పుడు 100 మంది గోల చేస్తూ ఉంటే ఒక వ్యక్తి ప్రత్యేకంగా ఆడని కేకలు పెడితే వినపడుతుందా? చెప్పండి. వాడు గోలని వాడు పట్టించుకుంటాడా? చెప్పండి, పట్టించుకుంటాడా? ఆదివారం నా గోలనే పట్టించుకోరు కొంతమంది. ఏంటండి, నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నా, నా గోలనే పట్టించుకోండి, వాళ్ళ గోల్లో వాళ్ళు ఉంటారు కొంతమంది. మొత్తానికి యేసు ప్రభు ఏం చేశారంట, ఆ స్వరాన్ని విని తన మీద జాలి కలిగి శిష్యులతో చెప్తున్నాడు, అతన్ని నా యొద్దకు తీసుకొని రమ్మన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు ఎవరండి? చెప్పండి. ఆ గుడ్డివాని మీద కనికరపడ్డాడు. తన మీద జాలి కలిగింది. గుడ్డివాని మీద జాలి కలిగింది, కనికరించాడు. దయచూపి అతను అడుగుతున్నాడు, నీకేమీ కావాలి? నా ద్వారా నీకేమీ కావాలి? నీకేం ప్రయోజనం? నా ద్వారా నీకేం ప్రయోజనం? అప్పుడు ఆయన చెప్తున్నాడు ఏమని, నా వల్ల నీకేం కావాలి అన్నప్పుడు ఆయన అంటాడు, నాకు చూపును చెప్పండి, చూపును దయచేయమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి యేసయ్య ఏం చేశాడండి? వెంటనే ఆ వ్యక్తిని ముట్టి చూపును ప్రసాదించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య ఎవరయ్యా అంటే కరుణ చూపగలిగినటువంటి దేవుడు. అందుకని ఇక్కడ రాసిన మాట ఏంటి? వారి యందు కరుణించువాడు. అంటే మన మీద ఆయన దయా కనికరం అనేది ఉండాలి. మన మీద తన కనికరం, దేవుడు మన కరుణ చూపాలంటే మనం ఏం చేయాలండి?
చెప్పండి, ఏం చేయాలంట? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరందరూ వచ్చారండి, మీరందరూ అన్నతో మాట్లాడాలా, మా విషయాలు చెప్పుకోవాలా అని చెప్పి అనుకునేవంటి వాళ్ళు ఉంటారు. పాస్టర్తో మాట్లాడాలా, పాస్టర్ గారితో కలవాలా, మా విషయాలు చెప్పుకోవాలా, ప్రార్థన చేయించుకోవాలా అని ఆశతో మీరు వస్తారు. మీరు వచ్చిన తర్వాత ఏంటండి, మీతో మాట్లాడకుండా నేను పక్కకి వెళ్ళిపోయాను అనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది? మనసులో ఏమనిపిస్తుంది చెప్పండి? బాధ అనిపిస్తుంది లేదా? అరే చెప్పుకుందామని ఇంత దూరం ప్రయాసతో వస్తే కనీసం పాస్టర్ గారు పలకరివ్వలేదు ఏంటండి, కనీసం మాతో మాట్లాడని కూడా మాట్లాడేది ఏంటి, ఏంటి అలా చేశాడు, మనతో మాట్లాడటం తనకు ఇష్టం లేదో ఏమో అని అనుకొని ఏమైపోతారంటే ఆ ఉన్న ప్రేమ కాస్త ఏమైపోద్దంట చెప్పండి, ఏమైపోద్దండి? దూరం అయిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను అనుకుంటాను, నాతో ఎవరు మాట్లాడట్లేదు ఏంటి, నా దగ్గరికి ఎందుకు రావట్లేదు, ఏమైంది వీళ్ళకి అని చెప్పి అంటే నాలో ఏం లేదంట ఆ ప్రేమ అనేది. చెప్పండి, ఎదుటివని చూపించేవంటి ప్రేమ నాలో లేనప్పుడు నా దగ్గరికి ఎవరు కూడా రారు. ప్రైజ్ ది లార్డ్. తాడి చెట్టు చూడండి, కొమ్మలు ఉంటాయి దానికి, పోని తన్నీడ తన మీద ఉంటుందా చెప్పండి అబ్రహం గారు? తాడి చెట్టుకి తన నీడ తన మీద ఉంటుంది ఎప్పటికైనా? చెట్టు ఈడు ఉంటే నీడ ఏడనో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి చెట్టును చూడండి, తన ఏరును తన నీడతో తానే కప్పుకుంటుందా లేదా? ఏంది అట్ట చూస్తున్నారు? ప్రైజ్ ది లార్డ్. ప్రతి చెట్టు చూడండి, ఆ చెట్టు విస్తరించే కొంది ఆ చెట్టు నీడ తన మీదనే, చెప్పండి, తన నీడను తన మీదనే ఉంటుంది. ఆ చెట్టు తను ఆశ్రయించిన వారికి నీడ ఉంటుంది, చివరికి తనకు కూడా ఆ నీడను తన నీడను తానే కాపాడుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. ఎప్పుడైతే దేవుని ప్రేమ అనేది మనలో లేనప్పుడు మన దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు కూడా ఏమైపోతారంట? దూరం అయిపోతారు. మనతో మాట్లాడాలనుకునే వాళ్ళు కూడా దూరం అయిపోతారు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ గుడ్డి వాడిని ఏం చేశాడండి చెప్పండి? తన మీద జాలిపడి దయ చూపి తను కరుణించి చూపునిచ్చి దేవుడు తను ఆశ్చర్యపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని రాయబడి మాట ఏంటి? వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును, కాబట్టి వారికి ఆకలైనను దప్పికైనను కలగదు. చప్పట్టు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైతే దేవుని మార్గంలో నడిపించబడతారో ఏంటండి, వాక్యం అనే ఆహారం వారిని ఏం చేస్తుందంట? తృప్తిని ఇస్తుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఈ మాట రాయబడి మరొక మాట కూడా మనం చూద్దాం. మరొక మాట మీకా గ్రంథం, దయచేసి చూడండి బైబిల్ ఉన్నవాళ్ళు, మీకా గ్రంథం 7వ అధ్యాయము 19వ వాక్యములో ఒక మాట రాయబడి ఉంది. అక్కడ ఏం రాయబడి ఉందో దయచేసి చూద్దాం. ఆయన మరల మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్ర గాధములో నీవు పడవేదు. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. చూడు, యెషయా గ్రంథంలో చదివాం, అక్కడ దేవుడు ఎవరండి? కరుణించువాడు. ఇక్కడేమో చెప్పండి, మొదట ఏం చదివాం మనం? యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు దేవుడు తన ప్రజలకు ఏం చేస్తాడంట? వారి చుట్టూ ఉంటాడు. అప్పుడు మనం భయపడాల్సిన అవసరము లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరి చుట్టూ దేవుడు ఉంటాడో వారి జీవితంలో విజయాన్ని వారు పొందుకుంటారు, ఆనందాన్ని వారు సొంతం చేసుకుంటారు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఇలా చక్కగా తెలియజేశాడు. అందుకని ప్రేమేంద్ర బిడ్డలారా, జాలి గల దేవుడు ఏం చేస్తాడంటే మన దోషములన్నిటిని ఏం చేస్తాడంటండి చెప్పండి, మన పాపములన్నిటిని ఏం చేస్తాడంట?
తీసుకెళ్ళి ఎక్కడ వేస్తానంటున్నాడు? బావిలో వేస్తే మళ్ళీ తెచ్చుకుంటావు కదా, నదులలో వేస్తే మరలా తెచ్చుకుంటావు కదా. అందుకని ఏకంగా ఎక్కడ తీసుకెళ్ళాడండి? చెప్పండి, ఏమంటున్నాడు? సముద్రపు అగాధములో నీవు పడవేయదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ చదవబడిన ప్రతి విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. అందుకని మీకా గ్రంథంలో చాలా చక్కగా ఈ మాట రాశాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ప్రేమేంద్రుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నకాల వేళలో దేవుడు మన ఎడల జాలి పడుతున్నవంటి దేవుడు. అందుకని ఆయన మన దోషములన్నిటి నుండి, మన పాపములన్నిటి నుండి మనల్ని విడిపించి పరిశుద్ధులుగా చేసి ఆయన రాజ్య నివాసులుగా చేయాలనేదే దేవుని యొక్క ఆలోచన. అందుకని ప్రేమేంద్రుని బిడ్డలారా, మన దేవుడు ఎవరయ్యా అంటే ప్రేమ కలిగిన వంటి దేవుడు. నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ చుట్టూ తన కాపుదల ఉంచుతున్నాడు. నువ్వు నడిచే ప్రతి మార్గంలో ఏ కొరత లేకుండా, నీటి విషయంలో, ఆహార విషయంలో ఆయనకు సమృద్ధిని కలుగు చేస్తున్నాడు. అందుకని యెషయా గ్రంథంలో రాశాడు కదా, ఏమని చెప్పండి, ఎక్కడికి తీసుకెళ్తాడంట ఆయన? నీటి బుగ్గల యొద్ద నేను వారిని నడిపేస్తాను. ప్రైజ్ ది లార్డ్. అంటే అర్థం ఏంటంటే దేవుడు తన పిల్లల బాగోగులను చూసుకోగలిగిన వంటి వాడు, తన అక్కర్లు వెరిగిన వాడు, ఎవరికి ఏది అవసరమో అనేది సమస్తమును వెరిగిన వాడు, సహాయం చేయగలిగిన దేవుడు. అందుకని ఈ మాటను చెప్పాడు. అందుకని మన దేవుడు ఎవరయ్యా అంటే ప్రేమ కలిగిన వంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రేమ ఎలాంటిదంటే పర్వతం లాంటిదంట. దేవుని ప్రేమ ఎలాంటిదండి? పర్వతం లాంటిది. పర్వతం ఎంత హైట్ ఉంటుందండి? పర్వతంలాగా దేవుడు మన చుట్టూ ఉన్నాడు అనుకోండి, శత్రువు దాన్ని ఎక్కాలంటే ఎక్కగలుగుతాడా? దాన్ని ఎక్కాలంటే ఎంత టైం పడుతుంది చెప్పండి? ఎక్కి ఏమైపోతాడండి? అలిసిపోయి పడిపోతాడు. శత్రు తన ప్రయత్నాల్లో విజయాన్ని పొందలేడు, అపజయం పాలవుతాడు. అందుకని బైబిల్లో రాస్తున్న మాట, నీకు విరోధంగా రూపించబడిన ఈ ఆయుధము వర్ధిల్లదు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనకు మించిన ఆయుధం మరొకటి లేనే లేదు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంతగా వర్ధిల్లుతావు, అంతగా నువ్వు ఆశీర్వదించబడతావు, అంతగా దేవుని సన్నిధిలో నడిపించబడతావు. ప్రైజ్ ది లార్డ్. చివరికి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యం. మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యం. యోహాను మొదటి పత్రిక. త్వరగా. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు ఎవరు? వాడు ఎలా ఉంటాడండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఎవరండి చెప్పండి? ప్రేమ స్వరూపి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో మనం గమనించాలి. ఒకటి, దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే పర్వతం లాంటిదంట. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుని ప్రేమ ఏంటండి? దేవుని ప్రేమ నీలో ఉండాలి. ఆయన ప్రేమ అనేది నీలో ఉండాలి. మరొక విషయం చెప్తున్న మాట ఏంటంటే దేవుని ప్రేమ ఎలాంటిదంటే నది లాంటిదంట. దేవుని ప్రేమ నది లాంటిది. నది వల్ల ఎప్పుడు ఏం చేస్తుంది? ప్రవహిస్తుంటుంది. ప్రభు నమ్మిన నీలో దేవుని ప్రేమ ఎప్పటికీ కూడా చెప్పండి ఎలా ఉండాలంట? ప్రవహిస్తూ ఉండాలి. ఎప్పుడు చూసినా నీలో ప్రేమ పంచిపెట్టే వ్యక్తిగా మారాలి. దేవుని ప్రేమ నీలో ఉండాలనే వాక్య భాగం చక్కగా తెలియజేస్తుంది. ఒకటి పర్వతం లాంటిది, రెండోది నది లాంటిది, మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుని ప్రేమ సముద్రం లాంటిది అంట. నీ పాపం అంతటిని దేవుడు ఎక్కడ పాతి పెట్టాడండి? చెప్పండి, ఎక్కడ పెట్టాడంట? చెప్పాలి. సముద్ర అగాధంలో పాతి పెట్టేశాడు. ప్రైజ్ ది లార్డ్. మూడు విషయాలు చాలా చక్కగా. ఒకటి పర్వతం లాంటిది, రెండోది నది లాంటిది, మూడోది సముద్రము లాంటిది దేవుని యొక్క ప్రేమ. ఈ నాలుగో విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుడు ప్రేమ స్వరూపి,
ప్రేమ లేనివాడు దేవుని వెరుగడు. చెప్పిన మాటని అర్థం చేసుకోలేనివాడు, ప్రేమ లేనివాడు దేవుని మాట వినడు, దేవుని వాక్యానుసారంగా నడుచుకోడు, తన చిత్తం నెరవేర్చాలని కోరుకుంటాడు, తన ఇష్టం వచ్చినట్టు నడుచుకోవాలని కోరుకుంటాడు. చివరికి తన జీవితంలో మిగిలేది ఏంటయ్యా అంటే నిరాశ, కన్నీళ్లు తప్ప ఇంకేది ఉండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో రాయబడిన ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించి దేవుని వాక్యమునందు స్థిరపడి ఈ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని ప్రభు రాకడ పర్యంతరం ఆయన సన్నిధిలో సాక్షి జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.